నువ్వు ఏ బాధలో, శోధనలో, కష్టాల్లో, కన్నీళ్లలో, ఇరుగుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, తిప్పల్లో, నొప్పుల్లో ఎందులో ఉన్నావో వాటన్నిటి నుంచి నీకు విడుదల ఇవ్వడానికి యేసయ్య నీకు తోడై ఉన్నాడు. తప్పకుండా వాటిని తొలగిస్తాడు. అవసరాన్ని బట్టి కొన్ని అనుమతిస్తాడు. అవసరం తీరినప్పుడు అడ్రస్ లేకుండా చేస్తాడు. నీకు తోడై ఉన్నాడు. సర్వశక్తి గలవాడు, జ్ఞానవంతుడు, ప్రేమ గలవాడు, నీకై ప్రాణం పెట్టినవాడు, నువ్వంటే నీకోసం పిచ్చిగా నీకోసం చచ్చిపోయినవాడు, చావుని గెలిచి తిరిగి లేచినవాడు. అలాంటి వాడు నీకు తోడై ఉన్నాడు. నీకు భయం అక్కర్లా. పరిస్థితులు ఎలాంటివైనా సరే వాటి నుంచి నేను విడిపిస్తాడు. మోకాళ్ళని మొరపెట్టావంటే, భారం కలిగి ప్రార్థన చేసావంటే అది ఎంతటిదైనా సరే తొలగిస్తాడు. అవసరమైతే కొంచెం అవసరంలో పెట్టా, నీకు అది లేకపోతే కొంచెం కంట్రోల్ తప్పుతావు, అందుకని ఉంచాలి, అట్లా ఉండని అంటాడు. అవసరం లేకపోతే తీసేస్తా, ఏడోబాకు తీసేస్తాలే అని చెప్పని రిపోర్ట్ మారుస్తాడు. స్వస్థత వచ్చింది, అద్భుతం జరిగింది. అది ఎంత కంపెనీ జబ్బు అయినా సరే దేవుడు ఉంటే ఉంటుంది, ఉంచితే ఉంటుంది, లేకపోతే అడ్రస్ లేకుండా పోయింది. దాని గురించి అసలు చింతొద్దు, కంగారొద్దు, దిగులొద్దు, విచారం వద్దు. పౌలు కర్చీపు తగిలితే రోగం తగ్గింది, నడికట్టు తగిలితే రోగం తగ్గింది, పేతురు నీడబడితే రోగం తగ్గింది. మాయలే దొరకాలే అంటే చచ్చిన మనిషి లేచి కూర్చుంది. ఇక్కడ బతికున్న మనిషినే లేపలేక సావాల్సి వచ్చింది. స్తోత్రం. పేతురు చచ్చిపోయిన మనిషి దగ్గర దొరకాలే అంటే లేచి కూర్చుంది. యేసు ప్రభు నేను లెమ్మంటున్నాడులే అంటే కనీసం సచిన వాళ్ళని లేకపోయినా బతికున్న వాళ్ళకి స్వస్థత కలిగేటట్టు సేవకుడు తయారు కావాలి. ఒరిజినల్గా శక్తితో నింపబడాలి. అందుకోసం దేవుని బలిపీఠం దగ్గర పడి ఏడవాలి. నీ శక్తితో నింపు. ఈ గ్రామాన్ని పట్టుకో. నీ ప్రభావం ప్రజలు చూడాలి. ప్రజలకు గొప్ప విడుదల కలగాలి. దయ్యాలు వదిలిపోవాలి. మంత్రశక్తులు వదిలిపోవాలి. వారి వ్యసనాలు వారిని వదిలిపెట్టి పోవాలి. వారి పవిత్రతలోకి రావాలి. పరిశుద్ధతలో రావాలి. వారి కన్నీళ్లు తుడు. వారి రోగాలు స్వస్థపరచు. వారి బ్రతుకులు బాగు చేయి. నువ్వు నాకు తోడై ఉన్నావని నిరూపించు. నీవు నాకు తోడై ఉన్నావని నిరూపించు. నీ శక్తి నాలో ఉంది, అది వాళ్ళు అనుభవించాలని దయచేసి నీ శక్తితో నన్ను నింపు. లేకపోతే నన్ను చంపు. నింపుతావా? నీ శక్తితో ఒరిజినల్గా నింపు. నీకై వాడుకో. వాళ్ళ గర్వం రానియొద్దు, అహంకారం రానియొద్దు, నడమంత్రం రానియొద్దు, మిడిమేళం రానియొద్దు, పెడద్రం రానియొద్దు, దీన మనసు, విరిగి నలిగిన మనసు పోనీయొద్దు. అది నాలో స్థిరపరిచి మళ్ళీ నీ శక్తి నాతో ఉంచు. నీ సన్నిధి నాతో ఉంచు. తాకినోడు బాగుపడాలి, ముట్టినోడు స్వస్థత పొందాలి, చూసినోడు మారు మనసు పొందాలి, మాట్లాడినోడు ఏడ్చి పశ్చాత్తాపడాలి. అడుగుపెట్టిన గ్రామం పట్టబడాలి, అడుగుపెట్టిన వీధి పట్టబడాలి, అడుగుపెట్టిన ఇల్లు ఆశీర్వదించబడాలి, పలికిన సమాధానం స్థిరపరచబడాలి. అపోస్తలులకు దేవుడవు నువ్వు నాకు దేవుడవే. పేతురుకు దేవుడవు నాకు దేవుడవు. పౌలుకు దేవుడవు నాకు దేవుడవే. ఫిలిప్పుకు దేవుడవు నాకు దేవుడవే. దయచేసి కనికరించి నన్ను ఆ దిశగా ఆలోచించి నన్ను ఆశీర్వదించి నా విధంగా వాడుకుంటే నన్ను ఉంచు, లేకపోతే తీసుకొని. నేను గతంలో ఏడ్చి ప్రార్థన చేశాను. ఒళ్ళంతా పచ్చగా అయిపోయి పసికెర్లతో చావు బ్రతుకుల మధ్య ఉండి భార్య చచ్చిపోయి 5 రోజులైంది. భర్త కూడా మరణ పడకలోకి వెళ్ళిపోయాడు. భర్తే ముందు చచ్చిపోతాడు, భార్య తర్వాత పోయేది అనుకున్నారు. సడన్గా భార్య పోయింది. తర్వాత భర్త కొన ఊపిరితో ఉన్నాడు. ఒళ్ళంతా పచ్చగా విషతుల్యం అయిపోయింది. లివర్ డ్యామేజ్ అయిపోయింది. డేంజర్ కండిషన్లో ఉన్నాడు. 6 బయట పండుకోబెట్టారు. సాయంత్రం 4:30, 5 బైబిల్ తీసుకొని ఏకాంత ప్రార్థనకి వెళ్తున్నా. నన్ను చూసి పెద్ద పెట్టుని ఏడ్చుకుంటా వచ్చింది ఆ బిడ్డ. అన్నా 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 అన్న సమయానికి కనపడ్డావు అన్నా అన్న అన్న చచ్చిపోతున్నాడు అన్న, వదిన చచ్చిపోయి 5 రోజులు అయిందన్న, అన్న చచ్చిపోతున్నాడు అన్న 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 అని ఏడ్చుకుంటూ వచ్చింది. నువ్వేంది తల్లి నా ఎంబడి పడ్డాను, నేను ప్రార్థన చేసుకుందామని పోతుంటే పోనీ అమ్మా నాన్న అంటే, లేదన్నా చూడన్నా రాన్న, ఒక అడుగు రాన్నా. నేను సరే ప్రార్థనకి వెళ్తున్నా కదా, 2 ముక్కలు ప్రార్థన చేద్దాం, వదిలేసిద్ది, లేకపోతే వదిలేటట్లేదని వెళ్ళి అక్కడ ఆ కాంపౌండ్లోకి వెళ్తే మంచంలో పడి ఉన్నాడు. సాగు బతుకుల మధ్య ఉన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి. ఆ బిడ్డను చూసి, పాపాలు ఒప్పుకోనైనా, ఏ పాపం శాపమై రోగమై నిన్ను చుట్టుకుందో, నిన్ను ఆవరించిందో, నిన్ను నాశనాన్ని నడిపిస్తుందో, నీ పాపం ఒప్పుకోయా, మారు మనసు పొందయ్యా, క్షమాపణ అడిగయ్యా, నీ కోసం ప్రార్థన చేస్తా అని పాపాలు ఒప్పించి ప్రార్థన చేశా. దేవుని మహాకృపను బట్టి ఒళ్ళంతా పచ్చగా అయిందంతా కూడా నార్మల్ వచ్చేసింది. సచ్చేవాడు బతికాడు, సజీవుడై తిరిగాడు. పోతా అట్లా ఒక ముక్క ప్రార్థన చేసిపోయాను. మళ్ళీ ఒక వారం రోజులు తిరిగి చేయలా. ఒక వారం రోజులు తిరిగి చేయలా. చూసావా నేను ఎంత గొప్పని ఎచ్చుల కోసం చెప్పట్లా. ఒక ఉద్యోగం వచ్చింది, 4 ఆత్మలు కదిలించబడ్డాయి అంటే మాటో పాటో కాదు, దేవుని శక్తి.
చాలా మన పాటలు బాగా పడతాడు. ఏందే పాటలు బాగా పడి, నాకంటే బాగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాటలకు వచ్చారా? మాటలు బాగా చెప్తాడు. మాటలకు వస్తారా? మాటలకు హృదయాలు గాయపడతాయా? మాటలకు మారు మనసు పొందుతారా? మాటలు కాదు నాయన, దేవుని శక్తి ఒరిజినల్గా పనిచేస్తే జరుగుతుంది హృదయాల్లో కార్యం. ఒక తాగుబోతుడు మారాలంటే దేవుడు వాని హృదయాన్ని తాకాలి. ఒక దొంగోడు మారాలంటే దేవుడు హృదయాన్ని తాకాలి. తాకితే వాడి హృదయంలో మార్పు. ఆదివారం మీరు ప్రభు బల్లో చూడండి, పోలీసోడు దొంగోడు ఇద్దరు పక్క పక్కనే కూర్చొని బల్లో చేస్తారు. అట్లా చేశాడు దేవుడు. పోలీసోడు మారాడు, దొంగోడు మారాడు, ఇద్దరు కలిసి బల్లలో చేసి, కలిసి ప్రభు బల్లో చేసి ఒకటే కుటుంబం, ఒకటే రక్తం అయిపోయారు. అసలు దొంగ పోలీసు అంటే పిల్లి ఎలుకల సామెతే. అలాంటిది ఇద్దరు కలిసి కూర్చొని బల్లలో చేయటం ఏంటి? చార్లెస్ గ్రాండిన్ సన్ ఫిన్నీ దినముల్లో ఉద్యోగం వచ్చింది. డిఎల్ మూడీ దినముల్లో ఉద్యోగం వచ్చింది. దాదాపు 1 కోటి మంది ప్రజలకు సువార్త అందింది. బిల్లీ గ్రహం దినముల్లో ఉద్యోగం వచ్చింది. డేవిడ్ బ్రేనార్డ్ దినముల్లో ఉద్యోగం వచ్చింది. డేవిడ్ లివింగ్స్టన్ దినముల్లో ఉద్యోగం వచ్చింది. ఇవాన్ రాబర్ట్స్ దినముల్లో వేల్స్ ఉద్యోగం వచ్చింది. అయ్యా, నువ్వు వాళ్ళకే దేవుడువా? నువ్వు నాకు దేవుడు కదా, మరి నన్ను ఎందుకు పిలిచావు? వెస్లీ దినముల్లో ఇంగ్లాండ్లో ఉద్యోగం వచ్చింది. నిజమే, ఇవన్నీ కావచ్చు. నువ్వు వాళ్ళకే దేవుడువా? నేనే దేశాలు అడగల, రాష్ట్రాలు అడగలేదే. ఈ ప్రాంతం సంగతి ఏందయ్యా? ఇక్కడ ఉద్యోగం తేనప్పుడు నన్ను ఎందుకు పిలిచావయ్యా? 4 మాటలు చెప్పుకొని, పబ్బం గడుపుకొని, జానడు పొట్ట నింపుకొని బతకటానికి నన్ను పిలిచావా? అదేదో పని చేసుకుంటా పని చూపిమని అడిగాగా, వ్యాపారాన్ని అభివృద్ధి చేయమని అడిగాగా, అదే చేసి ఉండేది నువ్వు. మరి సేవకి ఎందుకు పిలిచావు? పిలిచినప్పుడు శక్తి ఏది? శక్తిని కార్యము నీ కార్యం ప్రజలు చూడనప్పుడు ఎలా మారుతారు వాళ్ళు? సమాజాలు ఎలా వస్తాయి ప్రభు నీ దగ్గరికి? ఎలా కదులుతారు ప్రభు? నీ శక్తి అనుభవించాలి కదా వాళ్ళు. అది జరగనప్పుడు నేను ఎందుకు సేవకి? నీ కోసం బ్రతికినప్పుడు, నీ చిత్తం చేయనప్పుడు, నీ శక్తి లోకాన్ని చూపినప్పుడు, నీ కార్యాలు జరగనప్పుడు అసలు ఈ భూమి మీద ఎందుకు నేను అని బలిపీఠం పట్టుకొని ఏడ్చిన దినములు ఎన్నో ఉన్నాయి. జోక్గా చెప్పట్ల, సీరియస్. మా దేవుడు మహాకృప. ఆనాడు మొదలుపెట్టాడు ఆయన కార్యాలు, ఈ రోజుకి తగ్గకుండా కొనసాగిస్తూ ఉన్నాడు. ఆదివారం రోజు సమయం లేక సాక్ష్యాలు ఆపటమే కానీ వదిలితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా సాక్ష్యాలే నడుస్తుంది. ఆల్ నైట్లో సమయం లేక మనం ఆపుకోవటమే కానీ వదిలితే ఆల్ నైట్లో తెల్లారిన దాకా సాక్ష్యాలు నడుస్తుంది. అన్ని కార్యములు ప్రజల జీవితాల్లో నా దేవుడు నాటికి నేటికి ఇప్పటికీ చేస్తానే ఉన్నాడు. ఎన్నో జీవితాలు కాపాడబడ్డాయి బిడ్డలారా. నేను ఎందుకు ఆత్మీయ బిడ్డలకు చెప్తున్నానంటే, సేవ చేస్తున్న వారికి, చేయాలనుకునే వారికి అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, బిడ్డలారా, ఒరిజినల్ కావాలి. ఇప్పుడు నేను చెప్పినవి కూడా పబ్లిసిటీ కోసం కాదు. నా దేవుడు ఎలా నాకు తోడై ఉండి కార్యాలు చేసుకుంటూ వచ్చి ఈ పనిని ముందుకు తీసుకొచ్చాడో అది సేవకులకు అర్థం కావాలి. లేకపోతే సేవకులు బాధ్యత రాహిత్యంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు, రోషం లేని సేవ చేస్తున్నారు. దేవునితో గడిపేది ఉండదు, దేవుని పాదాల దగ్గర విరిగి నలిగిన అనుభవం ఉండదు, కన్నీరు ఉండదు, ప్రలాపం ఉండదు, అంగలార్పు ఉండదు, గుండె బాదుకొని ఏడ్చిన అనుభవాలు ఉండవు. ఇవన్నీ లేనోడు ఏం చేస్తాడు సేవ? విరిగిన మనసే నీకే ప్రియము. చివరిగా నాయన దైవజనుడా, ఒక అమ్మని పదార్థం నీ నోటికి వచ్చేటప్పుడు నీ బిడ్డలు గుర్తు రావాలి నాయన. నీకు ఒక బిర్యానీ, ఒక ముద్ద నువ్వు నోట్లో పెట్టుకుంటే అది తినేటప్పుడు నీ బిడ్డలు గుర్తు రావాలి. తండ్రి, నాకు ఈ కమ్మన ఆహారం పెట్టావు, నా బిడ్డలకి నూకలు అన్నమైనా ఉందో లేదో నాయన, నా బిడ్డలకి గంజి నీళ్ళైనా ఉన్నాయో లేవో, పిల్లలు తింటున్నారో, పస్తులు ఉంటున్నారో ప్రభు, నాకైతే కడుపు నిండా కమ్మని అన్నం పెడుతున్నా, నా బిడ్డల గతి ఏంది అని అడగాలి. అమ్మలాగా కంచంలో అన్నం పెట్టుకొని టపీ తింటాం కదా, అన్నం ముద్ద ఎత్తేటప్పుడు నా బిడ్డలకు ఉందా అని అడగాలి. అయ్యా, నా బిడ్డలకి గతి ఏందయ్యా? కన్నతల్లి తింటుందా బిడ్డలు తినకుండా? కన్నతల్లి తింటుందా బిడ్డలు తినకుండా? తన పిల్లలు ఇంటికాడ ఆకలి అంటే ఫంక్షన్కి పోయి కనబడొచ్చింది తప్ప కూర్చొని తినదు.
మా వచ్చి తినకుండా పోతున్నావు ఏంటంటే, మీరు ఏదన్నా నాకు ఇవ్వాలంటే క్యారేజీ పెట్టి ఇంటికి పోయి తింటాను, అంతేగాని నా బిడ్డలు అక్కడ పస్తుంటే నేను తిన్నంటది. బిడ్డల కడుపు నిండకుండా అమ్మ ముద్దెత్తదు. అది అమ్మ మమత. స్తన్యమిచ్చు తల్లి పిల్లలను గారవించినట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటుంది అన్నాడు మహనీయుడు పౌలు మహనీయుడు. నాయనా, ఆత్మీయ బిడ్డలకి అమ్మలాగా ఆలోచన. తిను, మంచి పదార్థం తిను, నీకు ఏది దేవుడిచ్చినా సంతోషంగా కృతజ్ఞతలు చెల్లించి తిను. కానీ తినేటప్పుడు ఒక్కసారి బిడ్డల్ని గుర్తు చేసుకో. ఒక్క మాట నా బిడ్డలకు కూడా పెట్టయ్యా, నాకు పెట్టావు, నీకు స్తోత్రం. నా బిడ్డలకి కడుపు నిండా అన్నం ఉందో లేదో, నీ దేహంలో ఆరోగ్యం ఉంది, నా బిడ్డలు రోగగ్రస్తులై ఉన్నారు, వారిని ఒక్కసారి గుర్తు చేసుకో, వారిని స్వస్థపరిచాయి. నీకే అప్పు లేదు, ప్రశాంతంగా ఉన్నావు, కానీ నా బిడ్డలు అప్పుల పాలై అల్లాడిపోతున్నారు. అప్పుల బాధ ఏంటో నాకు తెలుసయ్యా. కంటి నిండా నిద్రపోతున్నారో లేదో, కడుపు నిండా తింటున్నారో లేదో, ఎన్ని తిట్లు తింటున్నారు, ఎన్ని అవమానాలు పొందుతున్నారు, నా బిడ్డలు ఒక్కసారి గుర్తు చేసుకోయా. ఒక్క మాట, నా దేవుడు న్యాయవంతుడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆర్తధ్వనిని గుర్తుపట్టగలుగుతాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నీ దగ్గర ఎదుగుతున్న బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆశీర్వదించబడిన వారై ఉంటారు, వర్ధిల్లుతున్న వారై ఉంటారు, కృపా క్షేమములు కలిగి ఉంటారు. పచ్చగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు సారం గల ఉపదేశం చేస్తావు. శక్తివంతమైనటువంటి కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. అంతేకాదు, బిడ్డల కోసం మంచి వస్త్రం తొడిగేటప్పుడు నా బిడ్డలకు ఎలాంటి గుడ్డ ఉందో నాయన, నాకు మంచి వస్త్రం ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభువా. నా బిడ్డలో ఎక్కడ పెట్టినా నా బిడ్డలో నాకు మంచి ఇల్లు. తుఫాను పడితే ఫస్ట్ నాకు బిడ్డలు గుర్తొస్తారు. మాదిరి కోసం చెబుతున్నా, ఎచ్చుల కోసం కాదు. నన్ను ఎచ్చులు అనుకుంటే మీ కర్మగాలిద్ది. ఎచ్చుల కోసం, ఎగస్టాల కోసం, బిల్డప్ కోసం చెప్పట్లా, మీరేదో పెద్ద మెచ్చుకుంటారని చెప్పట్లా. హృదయం ఎలా ఉండాలి, దైవజనుడు అనేవాడి హృదయం ఎలా ఉండాలి అనేది నిజంగా గుండెల్లో భారం ఉంటే ఏం మైండ్ ఉంటుంది అనేది చెప్తున్నాను నేను. పెళపెళ ఉరుములు ఉన్నతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, జోరున వాన పడుతుంది. బిడ్డలు ఎలా ఉన్నారో అనే ఆలోచన. నివాసాలు ఉన్నాయో కూలినాయో, నీళ్ళు వచ్చినాయో ఇళ్లలోకి. నాకైతే ఏ ఇబ్బంది లేకుండా నివాసంలో ఉన్నాను. నా బిడ్డల గతి ఏంది ప్రభు అని చేతులు ఎత్తాలి. ఎండ మండిపోతుంది. మరి ఏసీ గదిలోనే నెమ్మది లేని స్థితిలో ఉంటే, రేకుల గృహాలలో, రేకుల ఇళ్లలో నా బిడ్డలు ఎంత అల్లాడుతున్నారో నాయన, వారిని ఒకసారి గుర్తు చేసుకోయా. నా బిడ్డలను ఆశీర్వదించు ప్రభువా. అట్లా దైవజనుడి హృదయం అలా ఉండాలి నాయన. దైవజనుడి మనసు, దైవజనురాలి మనసు అలా ఉండాలి. ఆ విధమైన న్యాయ ప్రవర్తన, న్యాయమైన ఆలోచన, బిడ్డల ఎదుగుదల కొరకైన ఆకాంక్ష, ఇంటివారి భద్రత కొరకు గుణవతి అయిన స్త్రీ పోరాడినట్లు, ఇంటివారి బాధ్యత, పెనిమిటి బాధ్యత రెండు చూస్తుంది. గుణవతి అయిన స్త్రీ, సామెతల గ్రంథం 31 ఇంటికి పోయి చదవండి. ఆ స్త్రీ ఎవరో కాదు, సంఘనాయకుడు. సంఘనాయకుడికి ఉండాలి ఆ సుగుణాలన్నీ కూడా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురు, యోహాను శృంగారమును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారు. అది మనం మొదలుపెట్టిన వచనం. బాగా వినండి. పగలు 3 గంటలకు, ఇంచుమించు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అన్నాడు. 3 గంటలకు ప్రార్థనా కాలం ఏంటనే ధర్మ సందేహం మీకు రావచ్చు. మనకు ఒక దిన ప్రారంభం సూర్యోదయం, ఒక దిన అంతం సూర్యాస్తమయం. ఒక రోజు ప్రారంభం ఎప్పుడంటే పొద్దున్నే, ముగింపు ఎప్పుడంటే నైటు, మన లెక్క. కానీ ఇశ్రాయేలీయులకు, యూదులకు అది కాదు పద్ధతి. మనకు ఉదయం నుండి డే ప్రారంభమైతే, యూదులకు అస్తమయము నుండి డే ప్రారంభమవుతుంది. అందుకే మీరు ఆదికాండం 1వ అధ్యాయములో అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అన్నాడు. వాస్తవంగా ఉదయము, అస్తమయం ఒక దినం మన లెక్క. కానీ లేఖనంలో ఏం రాశాడు చూడండి, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీయులకు ఒక రోజు అనేది పగలు 3 దాటిన దగ్గర నుంచి ప్రారంభమైద్ది. అంతకు ముందు రోజు 3 గంటలకు ముగిసిపోయిద్ది. తరువాతి రోజు 3 గంటలు దాటిన దగ్గర నుంచి ప్రారంభమైద్ది. ఒక దినపు ముగింపు, మరొక దినపు ప్రారంభము రెండిటికి కేంద్ర బిందువుగా ఉంది పగలు 3 గంటలు. అందుకే 3 గంటలు దాటినందున, ఇంచుమించు 3 గంటలు కావస్తున్నందున, విశ్రాంతి దినము సమీపిస్తున్నందున ఆయన సిలువ మీద ఉండకూడదని ఆయన దించారని
సువార్తల్లో రాయబడి ఉంది. ఏమన్నా గుర్తుందా మీకు? గుర్తుందా? ఎందుకు దించారు సిలువ మీద నుంచి? 3 దాటిన దగ్గర నుంచి విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది. అందుకే ఆయన దించేశారు. కాబట్టి ఒక దిన ముగింపు, మరొక దిన ప్రారంభం, ఈ రెండిటికి మధ్యలో ఉన్నది పగలు 3 గంటలు. అందుకని ఏం చేశారంటే ఆ 3 గంటలని ప్రార్థనా కాలంగా పెట్టుకున్నారు యూదులు. అది అసలు విషయం. ఎందుకు ప్రార్థనా కాలంగా పెట్టుకున్నారంటే గడిచిపోయిన దినమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇక ప్రారంభమైన దినములో దేవుని కాపుదల కొరకు, దేవుని నడిపింపు కొరకు, దేవుని అడుగునట్లు, కృతజ్ఞతలు చెల్లించున్నట్లు ఆ 3ని ప్రార్థనా కాలంగా పెట్టుకున్నారు. అందుకే అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము వద్ద ఉండగా యెహోవా అతనికి కనపడెను. పగలు ఇంచుమించు 3 గంటలకు వీళ్ళు ప్రార్థనా కాలముని వెళ్ళారు. పగలు ఇంచుమించు 3 గంటలకు కొర్నేలి ప్రార్థనలో ఉండగా దూత ప్రత్యక్షమై మాట్లాడాడు. కొర్నేలి ఎవరిని చూసి అలవాటు నేర్చుకున్నాడు? యూదులు ఫ్రెండ్స్ కొర్నేలికి. కొర్నేలి శతాధిపతి, అన్యుడు, కానీ యూద ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని బట్టి యెహోవాను తెలుసుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అది అసలు విషయం. అర్థమైందా? కొర్నేలి ఉదంతం అపోస్తల కార్యం 10లో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పగలు 3 గంటలు ప్రార్థనా కాలంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అర్థమైందా? అప్పట్లో ఇళ్లలోనే బల్ల తీసుకునేవాళ్ళు. ప్రార్థన చేసుకోవాలంటే, దేవునితో గడపాలంటే మరి ఇళ్లలో కుదరదుగా. అందుకని దేవాలయం, పాత నిబంధన క్రమంలో కట్టబడినటువంటి దేవాలయం ఉంటే అందులో ప్రార్థన చేసుకునేవాళ్ళు. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు అన్నది అపోస్తల కార్యము 2:43 నుంచి కిందికి చదివితే. ఆ విధంగా వాళ్ళు, మరి అప్పుడు చర్చీలు లేవు, అంతా గృహాల్లో కూడుకునేవాళ్ళు. ఇల్లు పెద్ద పెద్ద ఇల్లుండే, అందులో కూడుకునేవాళ్ళు. అయ్యా ఇంట్రెస్ట్గా వింటారా, పెందలాడి ముగించమంటారా? ప్రశాంతంగా వింటారు కదా. దైవజనులు ఏమైనా తిట్టుకుంటున్నారా నాయన? చెప్పిన మాటలు తేలిగ్గా తీసుకుంటే నెంబర్ 1 దరిద్రతలో ఉంటారు. చెప్పిన మాటలు సీరియస్గా తీసుకుంటే, తీవ్రంగా తీసుకుంటే, ఆచరణలో పెడితే, ఆ విధంగా సిద్ధపడితే నీకు ఎదురు ఉండదు. అంతే, నీకు ఎదురుండదు. ఇక ఏ దయ్యం కూడా నీ ముందు నిలవలేదు. నువ్వు అడుగుపెట్టు స్థలమెల్లా ఆశీర్వదించబడుద్ది. నువ్వు ప్రవహించే చోటెల్లా పచ్చదనమే ఉంటుంది. ఏమైనా సరే, నేనే కాదు, నా బిడ్డలు కూడా యోధులుగా ఉండాలి, రోషం కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. పౌలు, పేతురే కాదు, ఫిలిప్పు కూడా భోజనపు పళ్ళ దగ్గర పరిచయం చేసిన పరిచారకుడైనా సరే సమరయ పట్టణం మొత్తాన్ని ఉజ్జీవంతో రగిలించాడు, మండించాడు. అలాంటి వాళ్ళుగా నా బిడ్డలు ఉండాలనేది నా ఆశ. కాబట్టి నన్ను అన్యదా భావించొద్దు. నయానో భయానో, నవ్వించో కవించో, దేవుని మాటలు మీ హృదయంలో చేర్చాలనేది నా ఆశ, ఆరాటం, పట్టుదల, ప్రార్థన, ప్రకటన. ఇళ్లలో కూడుకునే వాళ్ళు, మందిరంలో ప్రార్థన చేసుకునే వాళ్ళు నా దగ్గర ఆగాను పెద్దోడా. ఓకే, అట్లా ప్రార్థన చేసుకోవడానికి శృంగారమును దేవాలయం దగ్గరికి ఎక్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు, మీకు బేతెస్తా కోనేటి దగ్గర యేసయ్య స్వస్థపరిచినటువంటి భక్తుడు తెలుసు. వాడికి 38 సంవత్సరాల జబ్బు. నా వెనక వచ్చేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు యేసయ్య. ఇక్కడ శృంగారం అన్న దేవాలయం దగ్గర కూర్చున్నాడు, పుట్టింది మొదలుకొని కుంటివాడు, వయసు 40 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, వీనికి కుంటితనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 40 ఏళ్ల రోగం. బేతెస్తా కోనేటి దగ్గర వాడి జబ్బు 38 సంవత్సరాలు. వాడే సీనియర్ అనుకుంటే వాడికాడి సీనియర్ వీడు. పుట్టింది మొదలుకొని కుంటివాడు, వాని వయసు 40 సంవత్సరాలు. పేతురు, యోహానులు దేవాలయం ఎక్కి వెళుతున్నారు. వీడేందంటే ఫ్యామిలీకి లాభం తెచ్చి పెడతాడు. కాళ్ళు లేవు కదా, కుంటివాడు కదా, ఆ దేవాలయం ద్వారం దగ్గర కూర్చుంటే వచ్చేపోయే వాళ్ళని భిక్ష అడుగుతుంటే వాళ్ళు ఏదో అంత సాయం చేస్తే సాయంత్రానికి ఆ డబ్బులు తీసుకెళ్తాడు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్కి డ్యూటీ అనమాట. పొద్దున్నే వాడిని మోసుకురావాలి, వాడు కూర్చోబెట్టాలి, లంచ్ టైంకి లంచ్ తెచ్చి ఇవ్వాలి, లంచ్ బాక్స్ తెచ్చి ఇవ్వాలి, తింటాడు. మళ్ళీ కూర్చొని అదే మొదలు పెడితే, బాబు ధర్మం చేయండి బాబు, కాళ్ళు కూడా అవుటిపాడిన పాడు బాబు, 2 రోజులైంది బాబు తినేది, ఏదో వాడి డైలాగులు వాడు వేసుకుంటూ అడుగుకుంటూ ఉంటాడు. సాయంత్రానికి మళ్ళీ అమౌంట్ గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ అన్ని మోసుకొని పోతారు. ఆ ఇచ్చింది ఏదో ఇంట్లో ఇస్తాడు, వాడు శుభ్రంగా ఏదో నడుస్తుంది. అట్లా ఏదో మరి బ్రతకాలి కదా, బ్రతుకుదేరు. కూటి కోసం కోటి విద్యలని వాడికున్న అవిటితనాన్నే ఆధారంగా మలుచుకొని బ్రతుకుతున్నాడు.
ఓ రోజు ఈ పేతురు యోహాన్లు బాగా అగ్నితో మండుతున్నారు, మనం ఎండలో మండి మాడిపోయినట్టు. వాళ్ళైతే నిజంగా పరిశుద్ధాత్మ అగ్ని చేత మండిపడి వాడిపోవటం కాదు, ఓడిపోవటం కాదు, వారు తేజరిల్లుతున్నారు మధ్యాహ్న కాల సూర్యుని వలె. బాగా శక్తితో నింపబడి భగభగలాడుతున్నారు. పరిశుద్ధాత్మతో ఫ్రెష్గా నింపబడి ఉన్నారు. క్రొత్త తైలం ప్రోక్షింపబడింది. దేవాలయంలో ప్రార్థన చేసుకుందాం, పగలు 3 గంటల వేళ దేవునితో గడుపుదామని వెళ్తుంటే ఆ వచ్చే పోయి వాళ్ళని అడిగినట్టుగా వీళ్ళిద్దరిని కూడా అడిగాడు, బాబు ధర్మం చేయండి బాబు, కుంటోండి బాబు, అవుటోండి బాబు. వాడి చూపు వాళ్ళ జేబుకెళ్ళుంది. చూశారు ఆగి. దేవుడు ప్రేరేపించాడు, ఈరోజు వీడిని దాటిపోవద్దు అని కనిపెట్టండి అని. ఆగి మా తట్టు తీరి చూడమన్నారు. అప్పటిదాకా జేబుకెళ్ళి చూశాడు, ఇప్పుడు మొహంకెళ్ళి చూశాడు. అప్పుడు పేతురు నోరు తెరిచి అంటున్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. యేసుక్రీస్తు నామమున లేచి నడవమని కుడి చేతితో వాని కుడి చేతి పట్టుకొని పైకి లేపి నిలబెట్టాడు పేతురు. వాని పాదములను చీలమండలమును బలమునుంది. వాడు దిగ్గున లేచి, అది మీరు చూసిన మూవీలోనేమో చిన్నగా లేచాడు, అట్ట కాదు, చాలా స్పీడ్గా లేచాడు. దిగ్గున లేచి అంటే చిన్నగా లేవటం కాదు, లే అనగానే లేవడం, లేచాడు. అలాగా లేచి నడిచి గంతులు వేచి దేవుని మహింపరిచి కీర్తిస్తూ, అదిగో ఇదైతే బాగానే చేశారు, దేవునికి స్తోత్రం. 40 ఏళ్ళుగా వాడిని అవిటివాడిగా చూసినటువంటి వాళ్ళు ఒక్కసారిగా వాడు గంతులు వేయటం చూసి విభ్రాంతిని అందరూ మరి క్షణాలలో ఆ నోట పడి వేల మంది గ్యాదర్ అయ్యారు అక్కడ. మరి చిన్న విషయం కాదు అది. 40 ఏళ్ళ జబ్బు. యేసు ప్రభు కూడా 38 జబ్బు ఉండే, బాగు చేసి 40 ఏళ్ళు ఉండి స్వస్థపరిచిన తర్వాత వాడు గంతులేసి నాట్యవాడి దేవుని మయంపరుస్తుంటే ఇక వాళ్ళు ఎటుపోతే అటుపోతున్నాడు. దేవాలయంలో పోతే వాళ్ళతో పాటు దేవాలయంలోకి పోయాడు. వేల మంది గుంపు కూడారు. గుంపు కూడి విభ్రాంతి నుండి ఆడి కాళ్ళ వైపు, బాగు చేసిన పేతురు యోహాన్ల వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, ఏమనుకుంటున్నారా మరి పిచ్చోళ్ళారా, చూడండి మరి అనలా, సహోదరులారా, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైన నడువు వీనికి అధికారం ఇచ్చినట్టు మాతట్టే ఇలా తేరి చూచుచున్నారు. మీరు ఎవరిని తృణీకరించారో, ఎవరిని సిలువ వేసి చంపితిరో ఆ యేసు నామమందలి విశ్వాసము ద్వారా కలుగు శక్తి వీని స్వస్థపరిచింది. ఆయన బాగు చేశాడు, ఆయన నామంలో శక్తి బాగు చేసింది. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినందుకు మేమందరము సాక్షులము. అన్నిటికీ కుదురుబాటు కాలములు రావాలని ఆది నుండి ప్రవక్తల నోట దేవుడు పలికించిన మాట. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చు అని ఆది నుండి దేవుడు ప్రవక్తల నోట పలికించను. అంతవరకు యేసు పరలోకవాసి అయి ఉన్నట్టు ఆవశ్యకమని మొదలుపెట్టి సువార్త చెబితే, పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి 14-15 రకాల భాషలు మాట్లాడితే అప్పుడు విభ్రాంతి నుండి మారినోళ్ళు 3,000 మంది అయితే, 40 సంవత్సరాల అవిటితనం నుంచి విడుదల పొందిన వాడు వీడిని చూసి, పరిశుద్ధాత్మ శక్తి చూసి, పరిశుద్ధాత్మ కార్యం చూసి మారిన వాళ్ళు 5,000 మంది. 2 కోటింగ్లు, మొత్తం 8,000 మంది మారు మనసు పొందేశారు, రక్షింపబడ్డారు, సంఘములో చేర్చబడ్డారు. ఓన్లీ 2 కార్యాలకి ఇన్ని వేల మంది తిరిగిపోయారు, పట్టణంలో ఇన్ని వేల మంది మారిపోయారని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ఈ మత పిచ్చగాళ్ళందరికీ తెలిసింది. వాక్యం ఎరిగినోళ్ళు ఎరగనోళ్ళు కాదు, వాక్యం ఎరిగినోళ్ళే వాళ్ళందరికీ తెలిసింది. తెలిసి ఎట్లా చేయాలరా వీళ్ళని, గురువుగారిని లేపేశామంటే ఒకడు పోయాడంటే మళ్ళీ వీళ్ళు 12 మంది తయారయ్యారు. గురువు పోయాడు, గురువుని అప్పగించినోడు పోయాడంటే మళ్ళీ ఇంకొకరిని చేర్చుకొని మొత్తం 12 మంది గుంపు కనపడుతున్నారు. ఆ 12 మంది 120 మంది, ఆ 120 మంది ఇప్పుడు 8,000 మంది, ఇప్పుడు 8,120 మంది అయ్యారు. చూస్తానే పట్టణం అంతా కూడా వాళ్ళ వైపు తిరిగిపోతుంది.
అని ఒకడంటే ఇంకొకటి అంటాడు. ఏమి చేద్దాం, వారి చేత విశేషమైన సూచక క్రియ చేయబడి ఉన్నది, ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని ప్రజలందరికీ విదితమే. ఇప్పుడు మనం ఏమీ చేయలేం. వాళ్ళని టచ్ చేశామంటే మనల్ని జావ కొడతారు, జనం రాళ్ళు తీసుకొని కొడతారు. ఎందుకంటే వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉంది. నేను చెబుతున్నా, నువ్వు సేవ చేసే స్థలంలో ఎవడన్నా నీ మీద కుట్రబన్ని నువ్వు చేసే పనిని ఆటంకపరచాలి, అడ్డగించాలన్నా కూడా వాడికి దడబుట్టాల, వాడు షేక్ మస్తాను కావాలా. అది కావాలంటే దేవుని శక్తి తగలాలి, అక్కడ షేకు రావాలా వాడికి, నీ జోలికి రావాలంటే. ప్రజలకు కూడా అలా దైవశక్తి తెలియాలి. అక్కడ ప్రసిద్ధమైన సూచక్రియ కనబడేసరికి కుట్ర చేసే కుళ్ళుబోతోళ్ళు కూడా బిక్కజచ్చి చూస్తుండిపోయారు. చివరికి అందరూ కలిసి కూడబలుకొని ఒక మాట అన్నారు. అది మన పాయింట్. ఏమన్నారంటే, ఈ నామమును గూర్చి మీరు ఎందుకు ప్రచురం చేస్తున్నారు? ప్రచురం చేస్తే ఈసారి మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు, మాతో చేతులు కాదు, మర్యాదగా మానేసేయండి అని వారిని గట్టిగా బెదిరించారు. అప్పుడు పేతురు అన్నాడు ఒక మాట, చదువు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనం. అది. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేమన్నారు. ఏనేమంటున్నాడు? నేను స్తుతించకుండా నేను ఉండలేను అంటున్నాడు. సరిపోయింది. ఈయన ఉండలేడు, వాళ్ళు ఉండలేరు. ఏమండి, ఈ రెండు చేయకుండా మనం కూడా ఉండలేం. ఉండగలుగుతున్నామంటే అసలు భక్తులమే కాదు, మనం కూడా ఉండలేం. మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము. ఈరోజు మీ అందరికీ నేను చెప్పకూడని ఒక మాట ఏంటంటే, సేవకుల విషయంలోనే కాదు బిడ్డలారా, నన్ను వెంబడిస్తున్న విశ్వాసుల విషయంలో కూడా నేను చెప్పిన మాటలు వర్తిస్తాయి. ఒక ఆర్డినరీ విశ్వాసుల్లాగా, నామకార్థపు విశ్వాసుల్లాగా మీరు ఉండకూడదు. దేవుడు ఆ కృప మీకు కూడా ఇచ్చాడు. ప్రతి సేవకుడు మొదట విశ్వాసే అన్న సంగతి మర్చిపోవద్దు. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి విశ్వాసులు విశ్వాసురాండ్రు, రేపటి సేవకులు సేవకురాండ్రు. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఈరోజు చిన్నపిల్లలే రేపు పెద్దోళ్ళు అవుతారు కదా. ఈరోజు విశ్వాసులైన మీరు శిష్యులుగా మారి తర్వాత దైవజనురాండ్రు అవుతారు. కాబట్టి సేవకులకు చెప్పింది సేవకులకే మాకు సంబంధం లేదు అనుకోవద్దు నాయనలారా, అమ్మలారా. అది మీకు సహా వర్తిస్తుంది. మీరు కూడా దైవ సేవ చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ కలిగి ఉండటమే కాదు, ఓ విశ్వాసిగా నువ్వు ఉంటూనే నీకున్న పరిధిలో నువ్వు దేవుని పనికి నడుం కట్టాలి, ఆత్మల రక్షణ కొరకు నడుం కట్టాలి. కాస్త ఎండ సెగ తగులుతుంటేనే ఈంతున్న నోళ్లు తెరుస్తున్నామే, మరి అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైనటువంటి దారుణ అగ్నిగుండం కదా నరకం అంటే. అంత డేంజర్ లేకపోతే, ప్రజలకంతా అది ప్రమాదం కాకపోతే యేసయ్యే దిగొచ్చి ప్రాణం పెడతాడా? అది కన్ఫామ్గా వాళ్ళు పొందుతారు. ఆ ప్రమాదం వాళ్ళకు ఉంది కాబట్టే కదా ఆ పిచ్చి మహారాజు మహిమనల్లా వదిలిపెట్టొచ్చి ఉమ్ములు ఇంచుకొని, గడ్డం మీద వెంట్రుకలు, ముఖం మీద వెంట్రుకలు, గడ్డపు వెంట్రుకలు పెరికించుకొని, పిడిగుద్దులు తిని, అరచేతి దెబ్బలు తిని, కొరడా దెబ్బలు తిని, నాగలి సాళ్ల వలె దున్నబట్టి చేతుల్లో కాళ్లలో శీలలు కొట్టించుకొని సర్వ శరీరం రక్తసిక్తమై చిత్రవదన ఎందుకు అనుభవించాడు నాయన నరకం లేకపోతే? చిత్రవదన ఎందుకు అనుభవించాడు నాయన నరకం లేకపోతే? ఆయన పొందిన శిక్షే సాక్ష్యం ఇస్తుంది కదా, అరే పెద్ద ప్రమాదం ఉంది బిడ్డలారా, డేంజర్ నానా మీకని. ఈరోజు మనకు ఆ విషయంలో గ్రహింపు లేకపోతే ఎట్లా? నరకం ముమ్మాటికి ఉంది. రక్షణానుభవంలోనికి రాని వ్యక్తి తీర్పులోకి వస్తాడు, శిక్ష పొందుతాడు. పుట్టేటప్పుడు మనకు తెలియదు, తెలిస్తే అసలు పాపులుగా పుట్టేవాళ్ళమే కాదు. తెలియదు, అమ్మా నాన్న గణేశారు, పుట్టాం పాపులుగా, కానీ సచ్చేటప్పటికి పాపులుగా సావద్దు. పాపాలు కడగబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై, రక్షణ పొంది యేసు రక్తంలో పాపాలు కడుక్కొని బాప్తిస్మం పొంది పరిశుద్ధులంగా జావాలి, పరిశుద్ధులంగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి.
ఏమంటావు? పుట్టేటప్పుడు మనకు తెలియదు కాబట్టి ఓకే, కానీ పుట్టిన తర్వాత ఇప్పుడైతే మనకు సువార్త తెలుసు కదా, మన పాపాలు కడుక్కునే దారి వేశాడు కదా, రక్తం గార్చాడు కదా, కాబట్టి అందులో కడుక్కొని పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా లోకాన్ని విడవాలి. ఒకవేళ మనం చావకముందే యేసయ్య వస్తే రాకడతో పరిశుద్ధులుగా ఎత్తబడాలి. ఒకవేళ రావటం లేట్ చేశాడు అనుకో, ముందే పోయామనుకో, పరిశుద్ధులుగా పోవాలి. ఏమమ్మా, ఎంతమందికి అర్థమైంది? బాప్తీసం పొందావా లేదా? చూడు, ఎండ వేడి చూడు, ఈ ఎండకి నోరు తెరుస్తున్నావు. అగ్నిగుండంలో పోయావంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏం చిత్రం అనుకుంటున్నావు? జాగ్రత్త. చావాలంటే సావు రాదు, బతకాలంటే బతకలేవు. ఘోరమైన యాతన వద్దు నీకు. అది నీకు తప్పించడానికే వచ్చి ప్రాణం పెట్టాడు. మర్యాదగా మారు మనసు పొంది బాప్తీసం పొంది పాపాలు గడిగేసుకో. ఎండాకాలం నీళ్లలో దిగినా చల్లగా ఉంటుంది, అసలు చాకిరి కూడా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మునిగేవాడికి చల్లగా ఉంటుంది, ముంచేవాడికి కూడా చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే దేవుడు చూడు నీళ్ళకి ఏ సౌకర్యం ఇచ్చాడు. చలికాలం ఏమో నీళ్ళు ఎచ్చగుంటాయి, తెలుసా మీకు? చలికాలం రోజుల్లో నీళ్ళలో దిగి చూడండి. ఫస్ట్ దిగేటప్పుడు లైట్గా అట్ట అనిపిస్తుంది, దిగినాక వెచ్చగుంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకు అనుకున్న నీళ్ళకి ఆ సౌకర్యం ఇచ్చింది? మళ్ళీ చలిగా ఉందని తీసుకోలేదని వంక చెబుతావని చలికాలంలో వెచ్చగుండేటట్టు చేశాడు. అదైందా? ఎండాకాలంలో నీళ్లు వేడెక్కి నీ ప్రభా ఒళ్ళు మండిపోయింది అందుకని దిగలేదు ప్రభా అంటావని ఎండాకాలంలో నీళ్ళు చల్లబడతాయి, చలికాలంలో ఎచ్చబడతాయి. నువ్వు ఏ విధంగా కూడా రక్షణ పొందాలి, లేకపోతే తోలు ఉడుద్ది అంతే. ఈడ కాదు, నరకంలో. కొంతమంది అనుకుంటున్నారు నరకం అంటే సినిమాలు చూసి, సినిమాలో హీరో చచ్చిపోయి యముడి దగ్గరికి వెళ్ళి అక్కడ యమదూతలకు తగాద పెట్టి యముడిని సీటు దించి ఈడు సీటు ఎక్కుతాడు. అర్థమైందా? ఇట్లాంటి సినిమాలు ఇన్ని వచ్చినాయి. జనాలు సినిమాలు చూసి నరకం అట్ట అనుకుంటున్నారు. అట్టుందా నరకం? మేమెందుకు పోతామండి, మేము పెద్ద కులవాళ్ళం అయితే అని కొంతమంది ఏమో అసలు మా మతంలోకి వస్తే అసలు నరకమే ఉండదుగా. మా కోసం ఒక ఆయన ఉన్నాడులే, ఆయన మాట్లాడతాడులే, ఆయన ఇస్తాడు, మాకు టికెట్ ఇస్తాడు. మేము పోగానే వాకిట్లో ఉండి పర్రమని టికెట్ దించి ఇస్తాడు. ఇక మేము పోవటమే. ఎక్కడికమ్మా పోయేది? అగ్నిగుండానికా? కుల మత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కుల మత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, జగమునందు ఎందెందు వెదకినా నీతి పరుడు లేడు. కోట్లు 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 ఏడున్నారమ్మా? సృష్టికర్త ఒకడేనమ్మా. దేవదూతల్ని మానవుల్ని చేసినోడు, అందరినీ చేసినోడు ఒక్కడేనమ్మా. ఏమ్మా, గుట్లు ఏడు నుంచి వచ్చారమ్మా? వీధికి ఒకళ్ళు, వాడికి ఒకళ్ళు, కులానికి ఒకడు, మతానికి ఒకడు, గల్లీకి ఒకడు, ఏమండి ఢిల్లీలో ఒకడు, బజార్లో ఒకడు, ఎక్కడమ్మా? గ్రామానికి ఒకడు, ఏడు నుంచి. ఆయన నిన్ను నరకం నుంచి కాపాడటానికి అంత చిత్రవాద అనుభవించాడు. నరకం లేకపోతే టైంపాస్ కోసం వచ్చాడు. ఏం తోసక, లేకపోతే మైండ్ పోయి వచ్చి కొట్టండి రా, పచ్చడి కొట్టండి కొట్టించుకున్నాడా? నీకు మైండ్ పోయింది, దేవుడికి బోలా. నాకు పోయింది, దేవుడికి బోలా. పాతాళానికి, నరకానికి నాశనం అవుతామని తెలిసి వచ్చి ప్రాణం పెట్టి ఓయ్ నా రక్తంలో గడుక్కుని విడుదల పొందండి అన్నాడు. ఇంత క్లియర్గా చెప్పినా కూడా అర్థం కాకుండా ఇంకా నువ్వు ఒయ్యారాలు పడ్డావు అనుకో, రేపు ఉంటుంది నీకు. ఇంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా బాప్తిసమా పొందుదాంలే అన్నావు అనుకో, నువ్వు మెలికలు తిరుగుతానే ఉండు, పుట్టిక్కన పోతావు. ఎప్పుడో ఒకసారి పోయిన తర్వాత అప్పుడు అర్థమైంది నేను చెప్పింది నిజంగా ఉందో లేదో. అప్పుడు నీకు కనబడి అప్పటికి ఎంత మొత్తుకున్నా విడుదల రాదు. భయపెట్టడానికి చెప్పట్లా, బ్రతిమాలుతున్నా బతికిపో నా మాటిని. అదిగో చూడు, ఎండ సెగ చూడు, అయిపోతావు అన్యాయంగా. ఎందుకు వచ్చిన గొడవ? ఉచితంగా ఇచ్చిన రక్షణ, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు, ఉచితం, రక్షణ ఉచితం. కాబట్టి ఇంత చెప్పినా వినకపోతే నాకు సంబంధం లేదు. చాలామంది తెలుసుకోక నశించిపోతున్నారు. బిడ్డలారా, యేసయ్య సిలువ వృధా కాదు కదా, అనవసరం కాదు కదా, అది అవసరం కదా. కాబట్టి ఈ సిలువను గూర్చిన వార్త లోకమునకు ప్రచురపరచవలసిన బాధ్యత ఓన్లీ సేవకులదే కాదు నాన్న, విశ్వాసులది కూడా. విశ్వాసుల గుండెల్లో కూడా ఆత్మల కొరకైన భారము, నశించిపోతున్న ఆత్మల కొరకైన అంగలార్పు, మూలుగు, వేదన, దుఃఖము, కన్నీరు ఉండాలి.
నువ్వు ఏ బాధలో, శోధనలో, కష్టాల్లో, కన్నీళ్లలో, ఇరుగుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, తిప్పల్లో, నొప్పుల్లో ఎందులో ఉన్నావో వాటన్నిటి నుంచి నీకు విడుదల ఇవ్వడానికి యేసయ్య నీకు తోడై ఉన్నాడు. తప్పకుండా వాటిని తొలగిస్తాడు. అవసరాన్ని బట్టి కొన్ని అనుమతిస్తాడు. అవసరం తీరినప్పుడు అడ్రస్ లేకుండా చేస్తాడు. నీకు తోడై ఉన్నాడు. సర్వశక్తి గలవాడు, జ్ఞానవంతుడు, ప్రేమ గలవాడు, నీకై ప్రాణం పెట్టినవాడు, నువ్వంటే నీకోసం పిచ్చిగా నీకోసం చచ్చిపోయినవాడు, చావుని గెలిచి తిరిగి లేచినవాడు. అలాంటి వాడు నీకు తోడై ఉన్నాడు. నీకు భయం అక్కర్లా. పరిస్థితులు ఎలాంటివైనా సరే వాటి నుంచి నేను విడిపిస్తాడు. మోకాళ్ళని మొరపెట్టావంటే, భారం కలిగి ప్రార్థన చేసావంటే అది ఎంతటిదైనా సరే తొలగిస్తాడు. అవసరమైతే కొంచెం అవసరంలో పెట్టాను, నీకు అది లేకపోతే కొంచెం కంట్రోల్ తప్పుతావు, అందుకని ఉంచాలి, అట్లా ఉండని అంటాడు. అవసరం లేకపోతే తీసేస్తా, ఏడోబాకు తీసేస్తాను అని చెప్పని రిపోర్ట్ మారుస్తాడు. స్వస్థత వచ్చింది, అద్భుతం జరిగింది. అది ఎంత కంపెనీ జబ్బు అయినా సరే దేవుడు ఉంటే ఉంటుంది, ఉంచితే ఉంటుంది, లేకపోతే అడ్రస్ లేకుండా పోయింది. దాని గురించి అసలు చింతొద్దు, కంగారొద్దు, దిగులొద్దు, విచారం వద్దు. అదంతా నీ అవసరం కోసం, నా అవసరం కోసం మన మీద దేవుడు పెట్టింది బరువులై. ఏమండి దీన్ని ఏమంటారండి? పేపర్ వెయిట్ కదా ఇది, అదే కదా. ఇది లేకపోతే ఈ పేపర్లు ఆగుతున్నాయా? వేస్తే ఈ టైపులు వేస్తుంటాడు ఒక్కొక్కళ్ళ మీద, లేకపోతే ఊరికి ఎగురుతుంటారు. కాబట్టి ఎవడికి దగ్గర బరువు వాడికి వేసి కూర్చోబెడతాడు. ఎగరొద్దు నాన్న, ఎగిరితే దెబ్బతింటావురా, కళ్ళకుండా కూర్చోమ్మ పన్నుందని. అట్లా ఎవరికి దగ్గర వాళ్ళకి వేసాడా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో, ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క విధానంలో. మొత్తానికైతే అందరి మీద పడింది. పడబట్టి వాడు చెడు కూర్చున్నారు. మీరు లేకపోతే ఏడుంటారా? దేవునికి స్తోత్రం. కాబట్టి నిన్ను ప్రేమించే దేవుడు అనవసరంగా నీకు ఏది రానిచ్చాడంటే నీకు దాంతో పనుంది. దాని ద్వారా నువ్వు సరి చేయబడాల్సింది ఏదో ఉంది. దానివల్ల నీకు రావాల్సిన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి దానికోసం అనుమతిస్తాడు తప్ప అనవసరంగా రానియండి అన్న దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజున్న పరిస్థితులు అలానే ఉండవు, మార్పు చెందుతాయి. కాబట్టి నీ హృదయం నిండా కూడా దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నాకై ప్రాణం పెట్టి నన్ను విమోచించాడు కనుక దైవ చిత్తానుసారంగా నేను నడుచుకోవాలి, ప్రవర్తించాలి అనే భారం ఉండాలి. మీకు ఒక కథ చెప్తాను, చెప్పి ప్రార్థన చేయబోతేప్పుడు అడగండి. కొండ మీద, ఒక అద్భుతమైనటువంటి పర్వతం మీద 2 సెలయేళ్ళు పుట్టినాయి. నదీ స్థానములు అంటారు. 2 సెలయేళ్ళు పుట్టినాయి. 2 సెలయేళ్ళు కొండ మీద నుండి కిందికి ప్రవహిస్తున్నాయి. కొంచెం దూరం ప్రవహించిన తర్వాత ఎడారి తగిలింది. దాని తర్వాత తీవ్రమైన ఉష్ణమండలం తగిలింది. అప్పుడు అందులో ఒక సెలయేరు అంది, అమ్మో నేను ప్రవహించలేను, నేను ముందుకు వెళ్ళానంటే ఈ ఎండిపోయిన ఎడారి నా నీళ్ళని లాగేసిద్ది, స్ట్రా వేసుకొని తాగేసిద్ది. అలాగని ఎట్లనో కష్టపడి దాటుకొని ఇంకొంచెం ముందుకు పోతే ఆ తీక్షణమైన వేడిమికి నా నీరంతా ఆవిరైపోతుంది. గనుక నేను కిందికి ప్రవహించను, నేను ఇక్కడే ఆగిపోతానని ఆ సెలయేరు అక్కడే ఆగిపోయింది. రెండవది బయలుదేరింది. ఆ రెండవది అంది, నేను పుట్టిందే ప్రవహించడానికి. ఎందుకు? నేను పుట్టిందే ప్రవహించడానికి. మరి ప్రవహించడానికి పుట్టి నేను ఆగితే ఎట్లా? అవతలదేమో ఎడారి నా నీళ్లు లాగేసిద్ది, ముందుకు పోతే నేను ఆవిరైపోతాను, అమ్మో నన్ను నేను కాపాడుకోవాలని అక్కడే ఆగిపోయింది. కొంచెం ప్రవహించి అక్కడ ఆగిపోయింది. చివరికి అది ఒక గుంటగా మారిపోయింది. అక్కడ ఒక నీటి గుంటగా ఉంది అక్కడ. కానీ రెండవది మాత్రం నేను పుట్టిందే ప్రవహించడానికి కాబట్టి నేను ప్రవాహాన్ని ఆపితే ఎట్లా? నా సృష్టికర్త నన్ను ఏర్పరిచిందెందుకు? ప్రవహించడానికి. కాబట్టి నేను ప్రవహించడం మానుకోవడం యుక్తం కాదని పోతే పోయింది. కొన్ని నీళ్ళు ఎడారి లాక్కుంటుంది, కొన్ని ఆవిరైపోతాను, అయినా పర్వాలేదు ప్రవహిస్తానని తెగించి ప్రవహించడం మొదలుపెట్టింది. అనుకున్నట్టుగానే కొన్ని నీళ్ళు ఎడారి లాగేసింది, కొన్ని నీళ్ళు ఆవిరైపోయినాయి. ఆవిరైపోయిన నీళ్లు మేఘముగా మారింది. ఆ మేఘం కొంత దూరం ముందుకు ప్రయాణం చేసి ఒక ప్రాంతం మీద వర్షపు జల్లులు కురిపించింది. ఎడారి లాగిన నీళ్ల దగ్గర పచ్చిక బయళ్ళు మొలవటం మొదలుపెట్టాయి. మేఘమై కురిసినటువంటి వర్షము అక్కడంతా తడి చేసి అక్కడ కూడా పచ్చదనం వచ్చేటట్టు ఆ వర్షపు జల్లులు ఉపయోగపడ్డాయి. ఫలితంగా అక్కడ చెట్లు, చేమలు, గడ్డి
మొలకెత్తి పశువులు మేయటం, మనుషులకు ఆవాసాలు ఏర్పడటం, అనుకూలమైన రమణీయమైనటువంటి పరిస్థితిలోకి అది మారిపోయింది. ఈ విధంగా ఇటు ఎడారిని ప్రభావితం చేసింది, ఆవిరై మేఘమై కురిసిన వర్షము ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరం అయింది. ప్రవహించిన నది కష్టపడింది, ఇబ్బంది పడింది, గాయపడింది, కోతకు గురైంది, పీల్చబడింది, కాకకు గురై ఆవిరైంది, అన్ని బాధలు పడింది. అయినా సరే ప్రవహించు చోటెల్లా పచ్చదనమై నిలిచింది. ప్రవహించు చోటెల్లా పచ్చదనమై పశువులకు మేతనిచ్చింది, మనుషులకు బ్రతుకునిచ్చింది. కానీ ప్రవహిస్తే ఎడారి లాగేసిద్ది, ఆవిరైపోతానన్న భయంతో ఆగిపోయిన ఆ నది, ఆ సెలయేరు అక్కడే ఆగిపోయింది. గుంటలో నీళ్లు నిలవ ఉంటే ఏమైందో తెలుసా? ప్రవహించని నీళ్లు గుంటలో నిలవ ఉంటే కొద్ది రోజులకు మంచి నీళ్లు కూడా మురికి నీళ్లుగా మారిపోయి మామూలు కుంట మురికి కుంట ఇద్ది. ఏమైద్ది? మురికి కుంట ఇద్ది. ప్రవహించినటువంటిదేమో ప్రజలకు జీవనానికి, ఆరోగ్యానికి, ఆహారానికి, పశువులకు, ప్రజలకు దీవెనకరమైతే ఈ మురికి గుంట దోమలకి, క్రిమి కీటకాలకి ఆవాసమై ప్రజలకు రోగాన్ని కలిగించే సమస్యాత్మకమైనది శోధనగా తయారైంది ప్రవహించని మురికి గుంట. ఈరోజు దేవుణ్ణి ఎరిగినటువంటి పరిశుద్ధులు ఈ రెండు రకాల్లో ఉన్నారు. కొందరు కష్టమైన, నిష్ఠూరమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎన్ని పరిస్థితులైనా నా ప్రభు ప్రాణం పెట్టింది నా కోసం, రక్తమిచ్చి కొన్నది కన్నది ఆయన చిత్తము నెరవేర్చడం కోసం. కాబట్టి ఎదురయ్యే ఒడిదుడుకులను బట్టి నేను ఆగిపోరాదు. దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని, దర్శనాన్ని నేను కోల్పోరాదు. కష్టమో, నిష్ఠూరమో, ఇబ్బందో, వేదనో ఏదన్నా కానీ నా దేవుడు నాకు ఇచ్చిన కృపలో, నాకు ఇచ్చిన పరిధిలో నేను ప్రవహిస్తూ ఉంటాను. ప్రజలకు సువార్తను మోసుకెళ్తూ ఉంటాను. ఆత్మ రక్షణ కొరకు పాటుపడుతూ ఉంటాను. నా దేవుని పనిలో నేను ఖర్చయి కరిగిపోయినా పర్వాలేదు, కానీ ఆగిపోయి కుళ్ళిపోవటం మాత్రం జరగదు అని ప్రవహించే వర్గం ఒక వర్గం. కొంతమంది ఉన్నారు, క్రీస్తు రక్తంలో కడగబడతారు, వారి వరకు రక్షింపబడతారు, కానీ ప్రవహించని నదిలాగా ఆగిపోతారు. ఎందుకని ప్రవహించమంటే అది నా పని కాదు. అట్లాంటి పనులకు నేను పూనుకుంటే నేను చాలా కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి నా శరీర కార్యాలని నేను మానుకోలేను. అలాగే నేను ఎవరి రక్షణ కోసమో పాటుపడలేను. ఊరి కోసం నాకెందుకు, వీధి కోసం నాకెందుకు, బంధువుల కోసం నాకెందుకు, ఎవడెట్ట చస్తే నాకెందుకు. ఈరోజు పేతురు, యోహాన్లు అన్నారు, మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి ప్రకటించకుండా ఉండలేము, ప్రచురించకుండా ఉండలేము, అది మా వల్ల కాదన్నారు. సమాజం నశించిపోతుంటే నా మట్టుకు నేను భక్తి చేసి, నా మట్టుకు నేను దేవుని బ్రతిమాలి, నా మట్టుకు నేను సంతోషించి, నా మట్టుకు నేను ఆగిపోయేదా? అది యుక్తం కాదు. నా ప్రభు ప్రజల కోసం ప్రాణం పెట్టినట్టు నేను కూడా ప్రజల కోసం ఖర్చు అయిపోతాను, ప్రజల కోసం పరిగెత్తుతాను, ప్రజల రక్షణ కోసం, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం నాకు కలిగిన సమస్తాన్ని, ఆఖరికి నా ప్రాణంతో సహా. ఏమండి, ఆరోగ్యం పోతే పోని, ఏమండి, ఊర కూర్చుంటే ఆరోగ్యం పోదా? ఖాళీగా కూర్చుంటే ఆరోగ్యం పోదా? ఆరోగ్యం పోయింది, ఆలోచనలు పోతే, టోటల్ క్యారెక్టర్ చెడిపోయింది, శరీరం కూడా చెడిపోయింది. ఖాళీగా ఉంటే కూడా పాడైపోయింది దేహం. పరిగెత్తినా కొంత శ్రమపడి కొంచెం నలిగిద్ది. ఖాళీగా ఉండి నల్లగొట్టుకోవడం కన్నా క్రీస్తులో కష్టపడి శ్రమపడి నలగొడతా. పరిగెత్తుతా. దేవుని పనికి ఏ విధంగా లాభం చేకూరిద్దో, ఎప్పటికీ ప్రభు కార్యం అభివృద్ధి చెందడానికి దాని విషయంలో ఆసక్తి కలిగి ఉంటానని తపనతో కొంతమంది భక్తులు పరిగెత్తుతుంటే, ప్రవహించే నదులై, ప్రవహించే సెలయేళ్ళై, ప్రవహించు చోటెల్లా, పారు చోటెల్లా పచ్చదనాన్ని సృష్టిస్తుంటే, అనేక జీవులు బ్రతకడానికి ఆధారం అవుతుంటే, అనేక మంది నరకం నుంచి కాపాడబట్టడానికి వాడబడుతుంటే, కొంతమంది నిల్వ ఉండి మురికి గుంటలుగా తయారయ్యారు. మురికి పనులు చేయటం, మురికి ఆలోచనలు చేయటం, ఇతరులను కూడా మురికిలోకి లాగటం.
అంత మురికి వారంగా తయారయ్యారు, మురికి గుంటలాగా. ప్రవహించే నది పచ్చదనాన్ని సృష్టిస్తే ప్రవహించనది మురికి గుంటగా మారిద్ది. కాబట్టి మీరు ఎలా ఉంటారో, ఎలా మారుతారో మీరే ఆలోచించుకోండి. లేదు నేను మురికి గుంటగా ఉండొద్దు, ప్రవహించే నది వలె ఉండాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని, దేవుని పాదాలు పట్టుకొని, దేవుని శక్తితో నింపబడి నువ్వు బాగుపడు, 10 మంది బాగుపడటానికి ఆధారంగా నిలువు తమ్ముడా. ఇన్న మాటలు విన్న తర్వాత, ఇంత విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా ఏముందిలే అంటే టేక్ ఈజీగా వదిలేస్తే నీ కర్మ.